అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశాడు. ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారని ఇప్పుడు ఊహించలేను. చెప్పాలా, చెప్పకపోతే ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారని కూడా నేను ఊహించలేను. రణరంగం చేస్తున్నా అంటే రణరంగం చేస్తా అంటే నువ్వు రణరంగం చేస్తా అంటే చూస్తూ ఊరుకోవటానికి ఎవడు సిద్ధంగా లేడు. నీ రణరంగాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో మాకు తెలుసు. నడుస్తా ఉందిగా ఎంక్వైరీ అంతా తెలుస్తాయి బయటకు. ఎవరు పవర్ సెక్టర్ సంబంధించి ఎవరు ప్రభాకర్ రావు గురించి అని ఇంకో మాట కూడా అన్నారు. ఇంకో ఆ ప్రభాకర్ రావు ఈ ప్రభాకర్ పవర్ సెక్టర్ గురించి మాట్లాడుతూ నేనంతా టెక్నోక్రాట్స్ పెట్టాను, వీళ్ళు వచ్చి అంతా పనికిమాలిన ఐఏఎస్లు పెట్టారు, అందుకే పవర్ ఎట్ అయిపోయింది. నేను ఒక విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియాల్సి ఆనాడు పవర్ సెక్టార్లో జెన్కోకి అట్లాగే ట్రాన్స్కోకి రెండింటికి కలిపి ఒక ఆయన్ని సీఎండీగా పెట్టారు. రిటైర్ అయినటువంటి ఆయన్ని 10 ఏళ్ల క్రితం. ఆయన టెక్నోక్రాట్ కాదు, అకౌంట్స్ ఆఫీసర్. సో ఇది కూడా మార్చేది కాదు కదా, ఒక నిమిషం, ఇది కూడా మార్చేది కాదు. ఆయనేం టెక్నోక్రాట్ కాదు, అకౌంట్స్ ఆఫీసర్. అకౌంట్స్ ఆఫీసర్ని నేను టెక్నికల్ ఆఫీసర్లు పెట్టి నడిపించాను. మేము వచ్చిన తర్వాత నీకు కావాల్సిన వాళ్ళు చాలా మందిని అక్కడ ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళందరినీ డైరెక్టర్లు తీసుకొచ్చి ఆడబెట్టి ఏదో ఎంప్లాయ్మెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ లాగా మారిస్తే దాన్ని బాగు చేయడానికి అందరిని తీసేసి టెక్నికల్లీ సౌండ్ ఉన్నటువంటి యంగ్ డైనమిక్ ఎనర్జెటిక్ ఆఫీసర్స్ అందరిని పెట్టాం. ఇవాళ ఎస్పీడీసీఎల్లో కానీ ఎన్పీడీఎస్సీల్లో కానీ ఉన్న సీఎండీలు ఇద్దరు కూడా హైలీ క్వాలిఫైడ్, నాట్ ఓన్లీ ఐఏఎస్, ఐఐటీలో వాళ్ళు ఇంజనీరింగ్ చేసినటువంటి వాడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ చేసినటువంటి వాడు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇంజనీరింగ్, ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ గారికి కూడా. సో వీళ్ళెవరూ నాట్ ఓన్లీ ఐఏఎస్, దే ఆర్ టెక్నికల్లీ హైలీ క్వాలిఫైడ్ ఇన్ ఐఐటీస్. నువ్వు పెట్టిన ఎవరు అకౌంట్స్ ఆఫీసర్ పెట్టిన క్వాలిఫైడ్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ పెట్టిందంటే ఎట్లా? ఈ వాస్తవాలు ఏడ దాస్తాం? ఇన్ని అబద్ధాలు చెప్తే ఎట్లా? ప్రజలు వింటున్నారు కదా అని